హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పబోతుందండి. అయితే మనకి ఈ ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుంది కదా! ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి 4016, 6016 పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఎవరైతే అర్హున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఎలా ఉంటే ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే రూ. 2000 తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వారికి అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకి అలాగే రూ. 3000 అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. రూ. 2000 తీసుకుంటున్న వారికేమో మనకి 4000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందనమాట. దీని ద్వారా పెద్ద మొత్తంలో వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. త్వరలోనే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ కూడుకుని అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. త్వరలోనే వీటన్నిటికి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతుందనమాట. దీనికి సంబంధించి గాను నాకు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.